విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను చెల్లించాలని పీడీఎస్యూ నాయకులు కోరారు. ఇక విద్యార్థులతో కలిసి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని అన్నారు. అవన్నీ చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్యానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి విద్యాశాఖకు లేదు, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి, అలాగే జిల్లాలో అనుమతి లేకుండా పాఠశాలలు నడుస్తున్నాయి, ఆ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏకైక డిమాండ్ ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ఈ రోజు ప్రగతిశీల